నమస్కారం అండి అందరికి. మళ్ళీ నా లాంగ్ వీడియోకి స్వాగతం, సుస్వాగతం. ఎక్కడికో వెళ్ళిపోతుంది చెప్పలేదు అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరే చెప్పేస్తారు నాకంటే ముందు. సో అంతా తెలిసిన ప్లేస్ అన్నమాట నేను వెళ్ళేది. నేను డాడీ అయితే వెళ్తున్నామండి. బైక్ మీద వెళ్తున్నాం. మీకు చిన్న చిన్న హింట్ ఇవ్వాలంటే మేము వెళ్ళే ఊరికి మేము ఉండే ఊరికి 125 కిలోమీటర్స్ అండ్ టైం వచ్చేసి 3 అవర్స్ జర్నీ పడుతుంది. మధ్యలో మనకి వాల్మీకి కేవ్స్ అయితే తగులుతుందండి. మేము ఉండేది తాడిపత్రి నుంచి వెళ్లే దారిలో వాల్మీకి కేవ్స్ కూడా కనిపిస్తాయి మనకి. ఇది ఒక పెద్ద సిటీ. ఆ సిటీలో ఒక ఫేమస్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో చాలా సినిమాలు అయితే తీశారు. ఇంతకంటే క్లూస్ అంటే మీరు చెప్పేస్తారేమో, వీడియోని చూడండి మీకే తెలిసిపోతుంది. మీరే చెప్పేద్దురులేండి కామెంట్స్ లో. ఇంకా అలా వెళ్తుంటే అక్కడ హెలికాప్టర్ కనిపించింది, ఏంటబ్బా అని చూస్తే అది రెస్టారెంట్. బాగుంది కదా. ఆగండి అక్కడ స్టాప్ అని ఉంది, ఆగరేంటి? అదే సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని ఆగమన్నా. చేసుకోకపోతే చేసేసుకోండి, లైక్ కూడా చేసేయండి. వాల్మీకి కేవ్స్ కనిపిస్తాయని చెప్పా కదండి. సో అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అది దానికి సంబంధించినది అనమాట. జర్నీలో ఏం తీస్తాంలే వీడియో అనుకున్నా, కానీ వెదర్ ని చూసి తీయకుండా ఉండలేకపోయా. భలే ఉంది కదండి వెదర్. ఆ రోజు వెళ్తుంటే అయితే వర్షం వస్తుందేమో అనుకుని స్టార్ట్ అయ్యాం, కానీ బానే రాలేదు. క్లౌడీగా ఉంది, చాలా బాగా అనిపించింది ఆకాశం అంతా. సో అందుకే రికార్డ్ చేశాను అన్నమాట. మనమైతే ఇంక ఎంటర్ అయిపోయామండి సిటీలోకి. అవునండి, మీలో ఎవరైనా అదే వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా గ్లోబ్, దాని మీద అయితే పేరుంది. కనుక్కోలేరు ఎందుకంటే కనిపించలేదు సరిగ్గా. ఈ బొమ్మ చూసన్నా మేబీ ఊర్లో ఉండే వాళ్ళు కనుక్కోవచ్చు. ఇది కూడా కనుక్కోలేదంటే ఇక్కడ ప్లేస్ చూపిస్తా, ఫేమస్ ప్లేస్. అది చూస్తే కనుక్కోని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే ఇక్కడ చాలా సినిమాలు తీశారు. మెయిన్ చెప్పాలంటే మహేష్ బాబు గారి మూవీస్ అయితే చాలా తీసారన్నమాట. ఇదిగోండి ఇంకా ఎంటర్ అయిపోతున్నాం మనం ఆ ప్లేస్ దగ్గరికి. అది ఏంటో కాదు, ఈ ప్లేస్ ని చూసినప్పుడు అయితే నాకు 2 డైలాగ్స్ గుర్తొచ్చాయి. ఒకటి మహేష్ గారిది, 2 యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిది. కర్నూలు కొండారెడ్డి బుర్జు కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా నేను చెప్పిన 2 డైలాగ్స్ అయితే అవేనండి. అర్థమైంది కదా ఎక్కడికి వచ్చాము. కర్నూలు కొండారెడ్డి బుర్జ్ అండి. చూడ్డానికి చాలా బాగుంది బయట నుంచి. లోపలికైతే వెళ్ళలేదు, చిన్న పని మీద వచ్చాం. డాడీ ఎక్కడికైనా వెళ్తుంటే చిన్నపిల్లల నేను వస్తా అని అడగడం అలవాటు, ఆయనకి తీసుకెళ్లడం అలవాటు. సో అలా వచ్చామన్నమాట. అందుకే ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. లోపలికి ఇంకెప్పుడైనా వద్దాంలే అనేసి అన్నారు. సరేలే అని చెప్పేసి బయట నుంచే వీడియో అయితే తీసా. ఇంకా అలా కొద్దిసేపు చూసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. చూస్తుంటే బాగుందండి, ఇంకా లోపల కూడా చాలా బాగుంటుంది అనిపించింది. కానీ నెక్స్ట్ టైం అయితే పక్కాగా లోపల కూడా చూపిస్తా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. అనుకుంటాం కానీ అండి, పని కట్టుకుని వెళ్ళాలి చూడాలి అంటే చూడలేము. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళినప్పుడే చూసేయాలి అన్ని. నేను అలా వీడియో తీసుకుంటుంటే వెనకాల ఆటో ఆయన వచ్చి పార్క్ చేశారు. నేనే అన్ని కవర్ చేసి తీస్తా, మళ్ళీ ఆయన ఏంటో మధ్యలో అన్నట్టు ఒక లుక్ ఇచ్చా. సో ఇంకా అలా చుట్టూ వేసేసాము రౌండ్, చూసేసుకుని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. గూగుల్ మ్యాప్ నమ్ముకుని అటు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చేవాళ్ళం అండి. మేబీ అది కరెక్టే చూపిస్తూ ఉండొచ్చు, నాకు చెప్పడం రాలేదేమో. డాడీ అయితే అదే అంటారు, నీకు చెప్పడం కూడా రాదు అనేసి. నేనైతే ఫస్ట్ టైం వచ్చా అండి కర్నూలుకి, అదే ఫస్ట్ టైం వెళ్ళా. మమ్మీ డాడీ అయితే ఒకసారి వెళ్ళారు, అదే హాస్పిటల్ పని మీద ఆ పని మీద వెళ్తారనమాట. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళా. ఇంకా రిటర్న్ అయినప్పుడు ఆకాశంలో చాలా క్లౌడ్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా అలవాటు ఉందా ఆ క్లౌడ్స్ లో బొమ్మల్ని వెతుక్కోవడం? అంటే ఈ క్లౌడ్ ఏమో ఒక యానిమల్ లా ఉంది, ఈ క్లౌడ్ ఇలా ఉంది అలా ఉంది అని. నాకైతే అలవాటు, సో అందుకే అలా రికార్డ్ చేసుకున్నాను అనమాట. చాలా బొమ్మలు అయితే కనిపించాయి, నాకు గుర్తులేవు. ఇలా డాడీ నేను బైక్ మీద జర్నీ అంటే ఇదే లాంగ్ జర్నీ అంటే ఫస్ట్ టైం అండి. వెళ్తూ ఉంటాం కానీ ఇది లాంగ్ కొంచెం. మా తాడిపత్రి నుంచి కర్నూలు అంటే కొంచెం లాంగ్ అనే చెప్పొచ్చు. మాక్సిమం అన్ని బైక్ మీద వెళ్తామండి, ఎప్పుడైనా అలా కార్ లో. ఆ గాలికి రికార్డ్ చేయలేదు కానీ అండి, మా డాడీ భలే చెప్తూ ఉంటారు మాటలు. మా డాడీ బట్టతలు చూపిస్తున్నా అందులో. ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది, మేము సగం దూరం వచ్చేసరికి ఏం చేయాలో తెలియక లారీ ఉంటే లారీ వెనుక కొంచెం ఇలా పక్కకు వచ్చి ఉంటుంది కదండి, దాని కింద అయితే కొద్దిసేపు ఆగాము. ఆగి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం, వస్తుందిలే అని చెప్పేసి. అక్కడికే టైం అయిపోతుంది, మళ్ళీ వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది. అవన్నీ కొండలండి, ఇద్దరం వెళ్తున్నాం కదా, కొంచెం స్కేర్ అనిపిస్తుంది. సో అందుకే ఎలాగోలా వెళ్ళిపోదామని చెప్పేసి వర్షంలో కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం అనమాట. రాయలసీమ కదండి, సో కొండ ప్రాంతాలు ఎక్కువ. అక్కడ జనాలు అంటే పల్లెటూరులో జనాలు కొంచెం త్వరగానే పడుకుంటారు, ఎక్కువ మసలరు అనమాట. సో అందుకే త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం రైన్ లో. నేను తడిచిపోతున్నా అని చెప్పేసి డాడీ క్యాప్ ఇచ్చారు పెట్టుకోమని, దాన్ని ఎగరగొట్టేసాం. మనం ఏమనుకుంటున్నారు, టాలెంటెడ్ పర్సన్ ని, అట్లుంటది మరి మనతోని. అంటే నా తప్పేం లేదండి, గాలి వేస్తుంది, నేను పైకి ఎత్తేసరికి టప్పని ఎగిరిపోయింది అది.
డాడీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారు, తెచ్చుకున్నాంలేండి, అది వేరే విషయం. అంటే మిడిల్ క్లాస్ థింగ్స్ అన్నమాట. నేను చాలా వాగుడుకాయని వాగుతూనే ఉంటా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మా డాడీ నుంచేనండి. నాకంటే ఎక్కువ మాట్లాడతారు, నాకంటే ఎక్కువ లవ్. సో అక్కడి నుంచి మనకు వచ్చింది అది. ఇంకా వాల్మీకి కేవ్స్ చూపించా కదండి, అది మీకు రూట్ చూపిస్తా, ఎటు వెళ్ళాలి అనేది చిన్నది చూపిస్తా. నేను ఎక్కువ రికార్డ్ చేయలే. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అటు నుంచి లోపలికి వెళ్తే మనకు వాల్మీకి కేవ్స్ కి అయితే రీచ్ అవుతాము. అది కూడా నేను చూడలేదు ఎప్పుడు. ఈసారి ఎప్పుడైనా మీకు అది కూడా చూపిస్తా. వెళ్తున్నప్పుడు వెదర్ అయితే చాలా బాగుంది. రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా బాగుందండి. ఆ కొద్దిసేపు వాన రాకపోయి ఉంటే సరిపోను. మేము తాడిపత్రి రీచ్ అయ్యేసరికి 5 to 5:30 అయితే అయి ఉంటుందండి ఈవినింగ్. ఇంతేనండి ఈ వీడియో. ఇక వెళ్తున్నా మరి.